హాయ్ హలో అండి, వెల్కమ్ టు చామల సిస్టర్స్ అఫీషియల్. మేమైతే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర చేస్తున్నాము. మా అత్తయ్య చేస్తున్నారు. మా అత్తయ్య స్టైల్లో చేస్తున్నారు అనమాట. ఎట్లా చేస్తారో చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టేసినాము. ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే కావాలి. మేమైతే గిన్నెలో చేయకుండా కుండలో చేస్తున్నాం అనమాట. ఇది కొంచెం వెడల్పు కుండ. దాంట్లో అయితే ఆయిల్ పోసేస్తున్నాము. ఆయిల్ వేడయ్యేలోపు మనం అయితే తలకాయనైతే ఉడికించాలి. కుక్కర్లో వేసి మంచిగా ఉడికించినాము. బాగా మంచిగా నీట్గా కడిగేసి ఉడికించాము. కుండలో నూనె వేడిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర మసాలా దినుసులు కూడా వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేసి ఫ్రై చేసినాం అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత అది మంచిగా వేగిపోవాలి. ఉల్లిపాయలు కూడా దాంట్లో కొంచెం కరివేపాకు అది కూడా వేయించేసి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఎంత కావాలనుకుంటే కూరలోకి అంత వేసుకోవచ్చు. కొలతట్లో మేము ఏం చేయట్లేదన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేయాలి. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేసి అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు దీంట్లోనే ఉడికించిన తలకాయ ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్తో సహా అట్లనే పోసేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాటర్ తీస్తే టేస్ట్ కూడా పోతుంది. ఆ వాటర్ అంతా ఉంటే కూడా టేస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి దాన్ని ఏమి వాటర్ పడేయకుండా దాంట్లోనే పోసేసినాము. మా అత్తయ్య చేస్తున్నారు చూడండి. మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేసేయాలి. అంత కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి తీసిన తర్వాత మనకి తగినంత కారం, ఉప్పు. మా అత్తయ్య దొడ్డుప్పు వేస్తున్నారు, సన్నుప్పు వేయట్లేదు. దొడ్డుప్పు వేస్తే పులుసులోకి కొంచెం టేస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి దొడ్డుప్పు వేస్తున్నారు. ఈ కారం అంతా ముక్కలకి పట్టే వరకు కొంచెం మంచిగా కలపాలి. మీలో ఎంతమంది తలకాయ కూర తింటారు చెప్పండి? ఎంతమందికి ఇష్టం? అంటే ఇంట్లోనే వండుకుంటేనే తింటాము, బయట ఎక్కడ తినలేము కదా. ఫంక్షన్స్లో చేస్తారు కానీ ఎక్కడ తినలేము, అడగలేము. ఎంతమంది సిగ్గుపడతారండి తలకాయ కూర అడగడానికి? చెప్పండి. ఎంత చేసుకున్నా ఇంట్లోనే చేసుకుంటే ఏదైనా కూడా మన ఇంట్లోనే మంచిగా తింటాం. ఓకే, ఇలా మంచిగా కలిపి మూత పెట్టేసుకొని పక్కన పెడితే మళ్ళీ మూత తీసేసి కలుపుకోవాలి మంచిగా. కారం ఉప్పు అంతా ముక్కకు పట్టింది. నేను స్లోగా చెప్తున్నాను చెప్పి ఏమీ అనుకోకండి. నాకు స్లోగా చెప్పడం అలవాటు, నేను స్పీడ్గా మాట్లాడలేను. ఇప్పుడు మన చింతపండు పులుసు అది కూడా పోసుకొని కలుపుకోవాలి. అంటే నా వాయిస్ అంతే, నాకు స్లోగానే మాట్లాడడం వస్తుంది, స్లోగానే నేను చెప్తాను. స్పీడ్గా మాట్లాడితే మళ్ళీ కూడా నాకు మిస్టేక్స్ అయిపోతాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా మాట్లాడతాను నేను. ఓకే, చింతపండు పులుసు కూడా దాన్ని వేసి ఉడికించేసేయాలి మంచిగా. చూడండి, మంచిగా ఉడికిపోయింది చింతపండు పులుసు కూడా. ముక్కలు కూడా పడుతుంది అనమాట. ఇలా చేసి కాసేపు చింతపండు పులుసు కోసం మూత పెట్టి ఉడికించాలన్నమాట. కాసేపు ఉడికించి ఇలా మంచిగా మరిగేటప్పుడు తర్వాత మళ్ళీ ఇంకా వేసుకోవాలి కొబ్బరి పొడి. ఎక్కువ వేసుకోవద్దండి కొబ్బరి పొడి, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది పులుసు. మరి గట్టిగా ఉన్నా కూడా బాగుండదు తలకాయ కూర. ఇప్పుడు కొంచెం మెంతిపిండి అయితే కంపల్సరీగా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, అంటే కొంచెం అని కాదు, కూరకు సరిపోయేంత వేసేసుకోవాలి. కొంచెం బెల్లం లైట్గా, ఇవన్నీ వేసేసి మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఈరోజు సండే కదా, చూడాలి మా పిల్లలు ఈ కూర తింటారో లేదో. వాళ్ళైతే సరిగా తినరు దీన్ని. సండే వచ్చిందంటే మాత్రం వాళ్ళకి నాన్ వెజ్ ఉండాలి. సండే ఎవరన్నా కూరగాయలు తింటారా అని అడుగుతారు ఇంకా. ఓకే, మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే అండి, ఈ రోజుకి తలకాయ కూర అయితే అయిపోయింది. మీలో ఎంతమందికి తలకాయ కూర ఇష్టం చెప్పండి. అసలు తెలంగాణ వాళ్ళం కదా, తలకాయ కూర అంటే మాత్రం చాలామందికి అందరికీ ఇష్టం ఉంటుంది.
పెళ్ళికి ముందుకు నేను ఎంత తినకపోయేదాన్ని, నేను కూడా ఈ మధ్యలో తినడం అలవాటు చేసుకున్నాను. ఫైనల్గా అయిపోయిందండి తలకాయ కూర. టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి జొన్న రొట్టెలు అయితే కూడా ఇంకా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలు తలకాయ కూర పెట్టుకొని తింటే. ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మేమైతే మాకు తెలిసిన స్టైల్లో మేము చేసేసుకున్నాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చెప్పండి. ఓకే, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.